బంగ్లాదేశ్ ఇండియాతో నీటి పంపకాల గురించి టెన్షన్ పడుతుంది. మనం ఈ రోజు ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య నీటి పంపకాల గొడవ ఇది చిన్న సమస్య కాదు. రెండు దేశాల ప్రజల లైఫ్ మీద ఇది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ టాపిక్ లోకి దిగుదాం. ఈ టాపిక్ గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం. నీళ్లు అంటే జోక్ కాదు, అది లేకపోతే ఎవడు బతకలేడు. వ్యవసాయం, చేపలు పట్టడం, రోజువారీ పనులు ఇవన్నీ నీటి మీద ఆధారపడి ఉన్నాయి. బంగ్లాదేశ్ లో నదులు అంటే వాళ్లకు ప్రాణం లాంటివి. ఎందుకంటే ఆ నీళ్లు దేశంలో చాలా ఏరియాలకు సప్లై చేస్తాయి. హిస్టరీలోకి వెళ్దాం. ఇండియా అండ్ బంగ్లాదేశ్ 56 నదులను షేర్ చేసుకుంటున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర లాంటి బిగ్ రివర్స్ ఉన్నాయి. కానీ గొడవ ఎక్కడ మొదలైంది అంటే 1975లో ఇండియా పరక్క బ్యారేజ్ అని ఒక డ్యామ్ కట్టింది. ఈ బ్యారేజ్ గంగా నది నీటిని కంట్రోల్ చేయడానికి కట్టిన బంగ్లాదేశ్ కు వచ్చే నీళ్లు తగ్గిపోయాయి. ఇక్కడ డ్రై సీజన్ లో నదులు ఖాళీ అయిపోయాయి. దీంతో వాళ్లకు లైఫ్ కష్టమైంది. అప్పటి నుంచి ఈ గొడవ స్టార్ట్ అయ్యింది. చాలా ఏళ్ళు డిస్కషన్స్ జరిగాయి. చివరికి 1996లో గంగా నీటి పంపకాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇండియా బంగ్లాదేశ్ కు కనీసం 35,000 క్యూసెక్ల నీళ్లు ఇవ్వాలి. కానీ కొన్ని సంవత్సరాలలో అంత నీళ్లు ఇవ్వలేదు. దీంతో వాళ్ళు ఇంకా టెన్షన్ లో ఉన్నారు. తీస్తా నది గొడవ. గంగా ఒకటే కాదు, తీస్తా నది కూడా ఒక బిగ్ ఇష్యూ. బంగ్లాదేశ్ వాళ్ళు తీస్తా నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇండియాలో వెస్ట్ బెంగాల్ స్టేట్ అడ్డుపడుతుంది. 2011లో ఇండియా పీఎం మన్మోహన్ సింగ్ దాకా వెళ్లినప్పుడు తీస్తా ఒప్పందం సైన్ చేద్దాం అనుకున్నారు. కానీ మమతా బెనర్జీ మా రాష్ట్రంలోకి నీళ్లు లేవు అని ఆపేసింది. అప్పటి నుంచి ఆ ఒప్పందం ఇంకా పెండింగ్ లోనే ఉంది. బంగ్లాదేశ్ టెన్షన్ ఎందుకు? బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారంటే ఇండియా నుంచి వచ్చే నీళ్లు సరిగ్గా రాకపోతే వాళ్ళ లైఫ్ డౌన్ అయిపోతుంది. డ్రై సీజన్ లో నీళ్లు లేకపోతే వ్యవసాయం దెబ్బతింటది. చేపలు పట్టే వాళ్లకు ఫిష్ దొరకవు. తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమవుతుంది. ఒక రైతు రహీం అన్నాడు, మాకు నీళ్లు అంటే ప్రాణం లాంటిది, కానీ ఇప్పుడు నీటి లెవెల్స్ డౌన్ అయిపోతున్నాయి, మా పొలాలు ఖాళీ అయిపోతున్నాయి. అదే టైంలో మత్స్యకారులు కూడా బాధలో ఉన్నారు. నదుల్లో చేపలు తగ్గిపోయాయి. వాళ్ళ ఆదాయం చాలా బాధాకరంగా ఉంది. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకనామిక్ డ్యామేజ్. నీళ్లు తగ్గిపోతే ఎన్విరాన్మెంట్ కూడా దెబ్బతింటుంది. నదిలో నీటి లెవెల్స్ డౌన్ అయితే చేపలు, మొక్కలు ఇవన్నీ ఆఫ్ అయిపోతాయి. జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీ కూడా నాశనం అవుతుంది. ఎకనామిక్ విషయానికి వస్తే బంగ్లాదేశ్ లో వ్యవసాయం, ఫిషింగ్ అనేది బిగ్ డీల్. నీళ్లు లేకపోతే ఈ ఇండస్ట్రీలో కుప్పకూలిపోతాయి. దేశం ఆర్థికంగా వీక్ అవుతుంది. తాగడానికి నీళ్లు లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుంది. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే నీటి వల్ల వచ్చే జబ్బులు స్ప్రెడ్ అవుతున్నాయి. పొలిటికల్ సీన్ ఏంటి? రెండు దేశాల గవర్నమెంట్స్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లాంటివి, యునైటెడ్ నేషన్స్, వరల్డ్ బ్యాంక్ కూడా హెల్ప్ చేస్తున్నాయి. బంగ్లాదేశ్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఒకసారి అన్నాడు, మేము ఇండియాతో కలిసి వర్క్ చేయడానికి రెడీ, కానీ మా రైట్స్ కాపాడుకోవాలి, నీళ్లు ఫెయిర్ గా షేర్ అవ్వాలి. కానీ ఒప్పందాలు ఉన్న ఇంప్లిమెంటేషన్ లో గ్యాప్ ఉంది. తీస్తా లాంటి ఇష్యూస్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇండియా సైడ్ నుంచి ఫుల్ కమిట్మెంట్ కనిపించడం లేదని బంగ్లాదేశ్ ఫీల్ అవుతుంది. ఫ్యూచర్ ఏంటి? ఇక ముందు రెండు దేశాలు కలిసి కొత్త ప్లాన్స్ వేయాలి. నీటిని సమర్థవంతంగా యూజ్ చేసే టెక్నాలజీలో డెవలప్ చేయాలి. ఇది ప్రజలకు మాత్రమే కాదు, ఎన్విరాన్మెంట్ కు కూడా గుడ్. నీళ్లు సరిగ్గా షేర్ అయితే రెండు దేశాల లైఫ్ బెటర్ అవుతుంది. మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్ అండ్ ఇండియా మధ్య నీటి పంపకాల గొడవ ఒక సీరియస్ ఇష్యూ. ఇది వ్యవసాయం, షిప్పింగ్, హెల్త్, ఎకనామీ అన్నిటిని టచ్ చేస్తుంది. రెండు దేశాలు కలిసి వర్క్ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.